మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రైతుల యొక్క ధాన్యాన్ని మొత్తం కొనాలి, మొత్తం ఎంఎస్పీ ఇవ్వాలి. మేము ఇప్పటికైనా ఈ ప్రెస్ మిత్రుల ద్వారా, ఈ టీవీ మిత్రుల ద్వారా, టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా మిగతా వ్యవసాయ శాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రైతులను ఆదుకోండి. రైతుల యొక్క ధర ఖచ్చితంగా 2200 ముందుగా ఇవ్వండి. ఆ తర్వాత మీరు మేనిఫెస్టోలో చెప్పిన 500 రూపాయలు ఇవ్వండి. 1500కు నష్టపోయిన 1500 కావచ్చు, 1600 కావచ్చు, 1700 కావచ్చు, వాళ్ళు అమ్ముకున్న గత వారం 10 రోజుల్లో యాసంగిలో మార్కెట్లో అమ్మిన ప్రతి రైతు కూడా 2200 ఇవ్వాలి. వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. వాళ్ళ యొక్క ఎన్ని క్వింటాలు అమ్మిను ఏందని చెప్పి మొత్తం కూడా నిక్షిప్తమై మార్కెట్లో ఉంది. కాబట్టి వెంటనే ఇవాళ నష్టపోయిన ప్రతి క్వింటాలకు 600, 700 ఎంఎస్పీ కంటే తక్కువ ధరతో నష్టపోయిన రైతుల్ని వెంటనే ఆదుకోవాలి. వాళ్లకు 2200 రూపాయలు వచ్చేటట్టు ముందుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి. అదేవిధంగా రేపటి నుండి సోమవారం నుండి జరిగే దాంట్లో ఎక్కడ కూడా అది ప్రైవేట్ అయినా, మార్కెట్ అయినా, లేకపోతే మన యొక్క కేంద్రమైనా వాళ్లకు ముందుగా గిట్టుబాటు ధర ఇవ్వండి. మీకు ఈ ప్రభుత్వానికి చేతనైతే ముందు గిట్టుబాటు ధర ఇవ్వండి. ఈ ప్రభుత్వానికి మనసు ఉంటే 500 రూపాయలు మీరు చెప్పిన విధంగా ఇవ్వండి. మీకు మనసు లేకపోతే కనీసం గిట్టుబాటు ధర కూడా ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.